హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో తాలికల పాయసం చేస్తున్నానండి. దానికోసము ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. చపాతీ పిండిలా తడుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా సన్నగా తాలికల్లో చేసుకుందాం. చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఇలా పిండి ముద్దను తీసుకొని సన్నగా ఇలా చేతిలో వేసుకొని తాల్చుకోవాలండి. మేమైతే సన్నగా చేసుకుంటాము. ఇవి లావుగా కూడా చేసుకోవచ్చండి, అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా సన్నగా పిండి మొత్తాన్ని సన్న తాలికల్లా తాల్చుకున్నాం. ఇలా కొన్ని తాల్చుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్లో ఇలా అన్నీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటల పాటు ఆరనివ్వాలండి. పాయసం ప్రిపేర్ చేసుకున్నాము. ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. ఇలా వాటర్ వేసిన తర్వాత నీళ్లు మరగనివ్వాలండి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలని, నాకైతే ఈ కప్పు వచ్చాయండి, ఇందులో ఇప్పుడు కలుపుకున్నాం. వీటిని కొన్ని వేసి ఇలా కలపాలి, లేదంటే మొత్తం అన్నీ అంటుకుంటాయి, ఒకదానికొకటి అంటుకుపోతుంటాయి. కొన్ని వేసి కలుపుకోవాలండి. నేను పక్కన గిన్నె పెట్టుకొని ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకొని దానికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. దానివల్ల దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. అందుకోసమని కొన్ని వాటర్ వేసి ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిపైన పాలు పెట్టి కాగబెట్టుకున్నాము. చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఇలా నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని, అలాగే చివరిగా ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. వేయించి పక్కన పెట్టుకుంటాను. పాయసములో ఇప్పుడు తాలికలు ఉడికాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వడబోసుకోవడం ద్వారా ఏదన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పాయసం చిక్కబడడం కోసం ఇందులో నేను ఒక 2 స్పూన్ల గోధుమ పిండిని వాటర్ వేసి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుంటాను. దానికోసము ఒక కప్పు తీసుకొని అందులో 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా కలిపి పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. పాయసం కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనిచ్చుకొని అందులో ఇప్పుడు చివరిగా పాలు కూడా యాడ్ చేశానండి, అది క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే ముందుగా వేంపి పెట్టుకున్న జీడి పలుకులు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పాయసం రెడీ అయ్యిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.